సరే, నేను ఒక మెసేజ్ సిద్ధపరిచాను, కానీ దేవుని ఆత్మ నాకు పదే పదే హెచ్చరించుతున్నది. మెనీ టెక్కెల్ పర్సన్ అనేటువంటి విషయం మీద ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడమని నాకు పదే పదే నిలబడినా కూడా ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నది. దయచేసి మనందరం కూడాను అసలు ఈ వాక్య భాగము ఎవరిది, అసలు ఎందుకు రాయబడినది, అదే దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు అనే విషయాన్ని గురించి మనము కూడా అలాగ ఉంటే మన పరిస్థితి ఒక్కనొక దిన ముందు ఏమవుతుందో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిందిగా ప్రార్థనాపూర్వకంగా విందాం. దయచేసి దానిలో గ్రంథము 5వ అధ్యాయము మాట్లాడతాను. చదవమన్నప్పుడు చదవండి, ముందే క్లోజ్ చేస్తారు. నేను చదవమన్నప్పుడు అప్పుడు హడావుడిగా తీస్తూ ఉంటారు. అలవాటు అయిపోయింది. ఏం చదువు అలాంటి అలవాటు మాట్లాడతాం. దానిలో గ్రంథము 5వ అధ్యాయం 24 నుండి గురించి చదువుదాం. మైక్లో చదవండి. కావున కొంచెం మైక్ తీసుకోమ్మా. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాస్త్రం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా ఇదే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. అవును. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. అంతే. ఎందుకు ఇలాగ సంభవించినది ఎవరికి అని మనం గ్రహించాలి. మీరు చదవకుండా నేను తూకిగా చెప్తాను, టైం వేస్ట్ కాకుండా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని దృష్టికి మనం భక్తిగా కనిపించను, చాలా బలమైన విశ్వాసులుగా జీవించను, మనం ఆయన చిత్తం చేస్తున్న వారుగా మనం అగుపడను, మన స్థితి ఎంత మనము దేవుడు చూచుచున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. అందుకని ఒక ఆమె కష్టకాలంలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు, అమ్మా అరణ్యం ఆదిగూడ పడిపోతూ ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే దిశ ఏం లేదు, దాని జన్మ ఏమి లేదు, ఏదో పరిగెత్తుతూ ఉన్నది. అలాగ పరిగెత్తడం దేవునికి ఇష్టం కాలేదు. నీ జీవితంలో విసుగు వేసాది అనేక సమస్యలతో ఉన్నప్పుడు, మరొక విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అలాగనే వచ్చాడు, అలాగనే స్పందించాడు. ఆగుడు, నీకేమి వచ్చినది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఆన్సర్? నాకు తెగులు వచ్చిందయ్యా అని చెప్తావా? వరక చెప్తున్నానులే. అమ్మా కుమారి ఏం చెప్తాం? అయ్యా నాకు మాయరోగం వచ్చిందని చెప్తావా? మాయరోగం తీసుకుపోదు మనం. కొన్ని రోగాలు ఉన్నాయి, తీసుకుపోతే బాగానే ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, నీకేమీ వచ్చినది అని దేవుడు ప్రశ్నించి అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు, నన్ను చూసిన వాడిని నేను చూశాను అని చెప్పింది. దేవుడు మొదలుగా నిన్ను చూశాడు కానీ నువ్వు ఆయన చూడలేదనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు మొదలుగా నిన్ను ప్రేమించాడు కానీ నువ్వు ప్రేమించలేదనే సంగతి మర్చిపోవద్దు. దేవుడిని ఆలోచనలు తలపులన్నీ కూడా మొదట గ్రహించాడు కనుక నీకు దేవుని ఆత్మ అంటే ఏంటో నీకు బహుశా తెలిసి ఉండదు. మన దేవుడే అనంత జ్ఞాని. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘంలో కూడా
చాలా గంభీరమైనది. ఈయన రాజు. లోపల ఒక సామెత ఉన్నది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అప్ అండ్ డౌన్ వస్తుంది చూడు. కనుక దేవుని బిడ్డలారా, అధికారం ఉండవచ్చు కానీ దుర్యోగం చేయకూడదు. కానీ ఇక్కడ రాజు కదా అని మనం కొంత డామినేట్ చేయడం మొదలు పెట్టాడు అనుకుంటా. ఈయన పేరు బెల్షెదరు. ఎవరి కుమారుడు చెప్పండి అమ్మా గట్టిగా. నెబుకద్నెజరు కుమారుడు. సొలొమోను కట్టిన మందిరంలో ప్రతిష్ఠింపబడినటువంటి అంటే బంగారు పాత్రలు తీసుకొని దానిలో మద్యం సేవించుతూ చాలా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దేవుని ఆత్మ చూసింది. కనుక గోడ మీద ఒక అరచేయి వచ్చి ఒక పురాత రాయడం మొదలుపెట్టాడు. చూచాడు, అప్పటి వరకు మొత్తం దిగినట్లేదేమో. ఆ హస్తము వచ్చి రాస్తున్నప్పుడు దిగిపోయి ఉంటుంది. దాన్ని అరబిక్ భాషలో రాయబడి ఉన్నటువంటి దాన్ని చెప్పేవారు లేదు. చాలా మందిని పిలిపించుకున్నాడు, దాని అర్థం చెప్పలేకపోయా. చాలా తెలియగలిగినటువంటి స్త్రీ, దేవుని భయభక్తుల స్త్రీ, దేవుని కృప పొందిన స్త్రీ, దైవిక జ్ఞానం కలిగిన స్త్రీ, అమ్మా దేవుని యొక్క ఆయన ఏమైనాడో రుచి చూసినటువంటి వ్యక్తి బెల్షెదరు భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తన భర్త యొక్క ప్రయాసంతో చూసినది. మారవంటే నా జీవితాన్ని మధురముగా బలపరిచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీతో కలిసే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. కనుక ఆమె దేవుని అందులో చాలా ఉన్నతమైనటువంటి స్త్రీగా కొనియాడబడింది. ఈమె ఒక రోజు తన భర్త యొక్క ప్రయాసంతో చూసినది. దాని యొక్క అది ఏ భాషలో ఉన్నదో దాని భావం ఏమిటో చెప్పలేకపోయారు. అప్పుడు చెప్పినది, ఇలాంటి స్త్రీల కుటుంబంలో అవసరం. భర్తకు మంచి సలహాలు ఇచ్చేవారు కావాలి. అవును, అలాగే ఈమె కూడా నువ్వు మంచి సలహా ఇచ్చింది. నీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరే దానియేలు. ఆయనను పిలిపించు అని చెప్పినది. పిలిపించాను. అప్పుడు ఈ భావం చెప్పాడు. ఎప్పుడైతే గోడ మీద ఈ రాసినదో బలహీనుడైపోయాడు, చాలా త్వరము చెందాడు, ఆత్మ ములిగాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బెల్షెదరు దానియేలు వచ్చేసి దానిలో ఉన్నటువంటి మర్మమును పర్ణాపం చేసేసాడు. దేవుని స్తోత్రం.
వాక్య భాగం ఏమనగా అంటాడు. ఇప్పటి వరకు నువ్వు చాలా గక్కమూల పడ్డావు, గలిబిలైపోయావయ్యా రాజా. మొత్తగాను సెకండ్ గంటను గాడి వాళ్ళను వాళ్ళని వీళ్ళని ఎందరందరూ పిలుచుకున్నావు. ఎవరు దీని భావం చెప్పలేకపోయారు కదా. అసలు దీని భావం ఏమనుకుంటున్నావు? దీనిలో అతి గంభీరతం ఇమిడి ఉన్నది. దేవుని యొక్క ప్రళయం విచ్చపడకపోతుందో నీ మీద. నీకు లాస్ట్ జడ్జిమెంట్, ఇది నీకు చివరి తీర్పు, ముగింపు ఒకేసారి అయిపోతున్నది అన్నట్టుగా వివరించాలి. వీళ్ళు ఒకసారి చదువు వన్సగే. కావున కావున ఆయన ఎదుట నుండి ఈ ఈ అరచేయి వచ్చి వచ్చి ఈ వ్రాత వ్రాసెను. ఆ, వ్రాసిన శాసనం ఏదనగా రాసిన శాస్త్రం ఏమనగా మెనే మెనే టెకెల్ మెన్నే తెకెల్. ఉఫార్సిన్. అది అసలు ఇది రాసినది ఏమిటో తెలుసాయా? మెన్నే తెక్కులు పర్సన్. ఇది ఇప్పుడు నీకు భావం చెప్తాను విను. దేని బిడ్డలారా, ఇది నీ వ్యక్తిగత జీవితములకు సంబంధించినది. ఎవరెవరికూ సంబంధించిందని ఆపాదించవద్దు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు చాలా వరకు కూడా ఏమనుకుంటారంటే, ఈరోజు బాగా చెప్పిన మాట వస్తున్నాయి కానీ నాకు కాదు, నాకు రక్తం చెప్పింది. ఈరోజు అంతా మనకి ఆమె బాగా తెలియ ఉంటుంది. ఆమె తగలటం ఏంటంటే నీకు తగలలేదా? ఆమెకి తెలియదు కానీ నీకు తగలేదు. సెగ తగలాలి. మసులుతున్న బాణాన్ని రాయబడం, తను సెగ తగిలితేనే ఆ బాణ మసిలిపోయింది, కాగ పుట్టింది. సెగ తగలాలి. ఆ సమత మర్చిపోవద్దు. వాక్య హెచ్చరికలు, వాక్యంలో ఉన్న గూఢమైనటువంటి మర్మములు నీకు కాదు అనుకుంటే చేసేది. వాక్యం మోమాటం చేయదు, ఒక స్థితి చేయదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు వాక్య భావం ఏదనగా అని చెప్పి మొదలు పెట్టాడు. చదువు. మినే అనగా వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. అంతే. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు. ఇంకా కొనసాగేదేం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు బెల్షిత్ కావచ్చు, రేపు నీవు నేను కావచ్చు. ఆలోచించండి. ఇది క్రీస్తుపురంలో జరిగిన సంఘటన. ప్రజెంట్ నీకు నాకు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రభుత్వ విషయంలో లెక్క చూసేశాడు. ప్రతిదీ లెక్క చూడబోయే సమయం లెక్క చూస్తున్న దేవుడు ఒకరోజు ముగించబోతున్నాడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని. ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో, ముగింపు అనేది చక్కగా ఉంటుందో, శ్రేష్టకరంగా ఉంటుందో అది నీకు నాకు తెలియకపోవచ్చు. నువ్వు బాగుగా ప్రవర్తించటమా దేవుని యొక్క ఉన్నతమైన ఫలం అనిపిస్తావు. దేవుని యొక్క సత్ప్రవర్తనతో ప్రవర్తించి ఆయనను సంతోషమిచ్చి మహింపరిచినావా, శ్రేష్టమైన ఇవి బహుమానము నువ్వు పొందుతావు. ఒక విశ్వాసగా పేరు తెచ్చుకున్న మాట వాస్తవే కావచ్చు, కానీ విశ్వాసగా కాకపోతే ముగింపు కఠినంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుంది అంటే నీవు నేను ఊహించాలంత కఠినంగా ఉంటాను. ఆ లెక్క చూడబోతున్నాను. ఒక లెక్క ఎంతో, ఒక 2 మాటలు చదువుదాం, 2 మాటలు చదువుదాం. కొంచెం చూడండి. కీర్తనగ్రంథం 50వ అధ్యాయం. కీర్తనగ్రంథం 50వ అధ్యాయం. నేను చెప్తున్నప్పుడు ఇలాగా ఉన్నాను. కీర్తనగ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేది. అవును. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించి
వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేది, ఆ. కీడు చేయవలనని నీవు ఉమ్. నోరు తెరుచుచున్నావు. అవును. నీ నాలుక కపటము ఆ, కల్పించుచున్నది. పాము నాకు ఆడించినట్టుగా ఆడిస్తున్నావేమో నాలుగు మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. ఆలోచించండి, నాలుగు ఉన్నా కదా అని ఏదో చేయబాకు. నీవు కూర్చుండి నీవు కూర్చుంది నీ సహోదరుని మీద కొండలము చెప్పుచున్నావు. ఉమ్. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఉమ్. ఇట్టి పనులు నీవు చేసినను ఉమ్. నేను మౌనిన ఇంటిని ఉమ్. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని ఆ. నీవు అనుకొంటివి. ఆ. అయితే అయితే నీ కన్నుల ఎదుట ఆ. ఈ సంగతులను నేను ఆ. వరుసగా ఉంచి ఆ. నిన్ను గద్దించేదను. అది ఒకరోజు లెక్కించబోతున్నాడు. నువ్వు ఆ రోజుగా నిలబడలేవు. వరుసగా పెట్టి గద్దించేదనము రాబోతున్నది. తప్పించబడటానికి లేదు. భయంకరం దినం ఆ రోజు. ఎంత భయంకరమైంది ఇది! కడపుని కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. కడపని కాలపు హెచ్చరిక, సిలువ సువార్త ప్రణాళిక. లెక్క ముగించేస్తాడు ఆ రోజు. దివ్యకుడైన యేసు ప్రభువు నీ పట్ల చాలా తీక్షణంగా ఉంటాడు. లెక్క చూడబోతున్నాడు. అమ్మ, ఆయన శ్రమ లేకుండా నీ తల వెంట్రులో ఒక్కడ కూడా రావద్దు. అది గుర్తుంచుకో. ఏమండి, నాకు శిక్క భరించడం నేను ఉదయం నుండి సాయంత్రం వస్తాను లెక్క చూస్తున్నాను దేవాలయం. ముగించిపోయే కాలం కొంతగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతాం? అంత భయంకరత ఇప్పుడు లేకపోతున్నది. ఆనందం నిలబడాల్సిందే. తర్వాత కానీ 2 Corinthians 5:10 రాయబడి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడవలసిందే అని రాయబడి ఉంది. ఆ రోజు నీ జీవితం ముగింపు కాబోతున్నది. వరుసగా పెట్టి లెక్కించబోతున్నాడు. లెక్క చూస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు లెక్క చూశాడు. ఇంకా ఆ రోజుకి ఎంత పెద్ద గ్రంథం అయిపోతుందో. నువ్వు బ్రతికి 40, 70, 80, 90
ఓ భూలోకం పొద్దుద్దా? నేను లెక్క చూసి ముగించిన ఆ గ్రంథం కాస్త జాగ్రత్త. మన ప్రవర్తన విషయంలో, మన జీవించే విధానంలో దేవుని యొక్క కృపను చాలా వ్యర్థపరచుకోండి. ఆయన నీ వైపు జాలిగా చూస్తూ రెండు చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉంటే నిలుస్తున్నావా లేక చూడబోతున్నావా? నా మీద ఎవరు అజమాయిషీ లేదనుకున్నాడు బెల్షస్సరు. నేనే ఈ బబులోను రాజ్యానికి రాజుని అనుకున్నాను. అసలైన రాజు నాడని సంగతి మర్చిపోయా. ఏమండి, అసలైన రాజు ఉన్నాడని సంగతి మర్చిపోయి నాకు ఎదురేముంది తిరిగేముంది అనుకుంది అన్ని దేవతలను స్థుతించి ఆ విధంగా దేవుని నామానికి వ్యతిరేకంగా చేసిన విషయం దేవుడికి చూశాడు. దేవుడికి ఇష్టపడలేదు. దేవుడు మెచ్చని కార్యములు, కొన్ని దేవుడి మెచ్చని కార్యములు ఉన్నాయి, మెచ్చేవి ఉన్నాయి. గుర్తుంచుకోండి, దేవుడు మెచ్చే కార్యాలు ఉన్నాయి, మెచ్చనివి కూడా ఉన్నాయి. ఆయన ఇష్టపడని ఏమైనా నీ జీవితంలో ఉంటే అన్నట్లయితే తీసేసుకుంటే ఉన్న కొద్ది కాలంలో ధన్యుడివి ధన్యురాలి. కానీ ఒకరోజు నీ జీవితం మొత్తం కూడా ముగించబోతాం. లెక్క చూసి కౌంట్ చేయబోతున్నావు. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి తిరిగి రాత్రి పడక వెళ్ళే వరకు నిన్ను లెక్క చూస్తున్నా. బిడ్డలారా, తప్పించుకుంటావా? ఎంత దూరం పారిపోతావు? అబ్షాలోము పారిపోయి యెరూషలేములో 2 సంవత్సరాలు ఉన్నారు. ఏమండి, అలాగే దేవుని సందుని విడిచిపెట్టి అనేక మంది పారిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అది వేరే సంగతి. కానీ దేవుని తీర్పు దగ్గర నువ్వు పారిపోలేవే. కన్నా లెక్క తీస్తున్నాను. నీ మాట చాలా కొద్దిగా ఉన్నా. పాము 4 ఆడించినట్టు నీ 4 ఆడిస్తున్నావా? అడిస్తున్నావా? పైవారి కింద వారి వినాలి. అడిస్తున్నావా? నీ గుండెలే నోరును 4 వాటిని పొద్దున పెట్టవా? పొద్దున పెడితే ఒక రోజు ఉన్నది నీకు పొద్దున పెట్టే దినం రాబోతున్నది. దేవుని స్తోత్రం. నీ 4 నువ్వు పొద్దున పెట్టుకుంటే దేవుడు నీకు పొద్దున పెట్టబోతున్నాడు. సమస్తము దేవుడికి తగ్గించు. ఆయన నన్ను చూస్తున్నాడు, నా జీవిత దినములన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అనే సంగతి మర్చిపోవద్దు. అందుకే దావీదు అంటాడు, నా కాలగతులన్నీ నీ వశమై ఉన్నాయి. ఆయన వశమై ఉన్నామండి. అలాంటప్పుడు నువ్వు ఎంత తక్కువగా ఉండాలి. కొన్ని దేవుడికి ఇష్టం కానీ వాటికి ఎవడైపో దూరం అయిపో. ఒక ఆయన దేవుడికి అత్యంత ప్రియమైన వాడు. ఒక ఆయన దేవుని వాక్యాన్ని బట్టి ఒక యవనుడు పారిపోయాడు. కొత్త నిబంధనలో పాత నిబంధనలో యవనస్తుల నుండి ఒక ఆయన పారిపోతే, ఒక ఆయనేమో పొచ్చిమని భార్య నుండి పారిపోతే శ్రేష్ఠులు ధన్యులు అనిపించుకున్నారు. మనం కొన్ని దేవుడి మెచ్చని కార్యాల్లో బ్రతికిపోతున్నామా? ఇప్పుడైనా సరి చేసుకో. జీవితం లెక్క చూడబోతున్నాడు. నువ్వు తప్పించుకుంటావా అండి? నేనే తప్పించుకోగలనా? ఆలోచించండి. ఏ రోజైతే దేవుని బిడ్డగా నువ్వు గుర్తించబడినావో, ఏ రోజైతే ఒక పరిశుద్ధుడు అనబడే ముద్ర నీకు పడిందో, ఏ రోజైతే ఆయనను విమోచించుకుని ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడో, ఆ రోజు నుండి నీవు ఈ లోకంలో అసలు నీవు కాదు. ఏమని చెప్పండి అమ్మా? స్వప్న కాదు, శాంతి కాదు, ఆ హెప్సిగా కాదు.
అంతే. అలాగే జీవించడం నేర్చుకోవాలి. నువ్వెవరవో తెలియకూడదు. పైకి గొడ్డుతనం అంటే దేవుడు ఇష్టపడదు. తీసివేసుకో. నిన్ను లెక్క చూస్తున్నాడు. దేవుడికి భయపడు. దేవుడికి భయపడు. ఏది తేడా ఉంటుందో, దేని విషయంలో సతమతం అవుతున్నావో ఇవన్నీ తీసేసుకో. నువ్వు తండ్రివో తండ్రి రావో ఆలోచించాలి. ఆలోచించకుండా మోషేకి వ్యతిరేకంగా 250 మంది పోగయ్యారు. ఏం సాధించారు? దుష్ట సాంగత్యం మంచి నడవని. అంతే. వద్దు. దేవుడు నిన్నెంత ప్రేమిస్తే ఈ విధంగా లోకంతో సహవాసం చేయమనే, లోకంతో కనిపిస్తుంది ఉండమనే. అమ్మా వాదే నేనే వాదిగా ఉందామని చెప్పమన్నాడా దేవుడు? అనలేదే. దేవుని వారికి చాలా నొక్కి చెప్తున్నది, పక్కా నుంచి చెప్తున్నది. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందమన్నా. అలాగ ఉన్నావా? నువ్వు కూడా వార్త ఏకీపిస్తూ ఒక చిన్న మాట. 1 రాజులు 11వ అధ్యాయంలో సొలొమోను కొడుకు రెహబాము కూడా ఉంటాడు. తగలుతలే నేను చెప్తాను. వీడు యెరోబోము పారిపోయాడు అహల్య ప్రవక్త దగ్గర నుండి. ఈ రెహబాము వచ్చి నేను ఇజ్రాయేల్ పక్షంగా రాజుగా ఉండాలి అనే ఉద్దేశంతో మొదటిగా దేవుని బిడ్డలారా పెద్దలు పిలిపించాడు. పెద్దలు చెప్పారు, మంచి ఆలోచన చెప్పారు. ఆ తర్వాత అతనితో సమానంగా ఉన్నటువంటి యవనస్తుని పిలిపించాడు. వారి మాట కూడా విన్నా. అయితే రెహబాము ఎవరిని అనుసరించాడంటే పెద్దల మాట నిర్లక్ష్యం పెట్టి అతనితో ఉన్నటువంటి యవనస్తుల మాట ఏమి పొందాడు, ఏమి సాధించాడు? రాజ్యము తాత్కాలికంగానే అయిపోయింది. ఎక్కువ కాలమేమో ఉండలేదు, నిలబడలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించుకోవాలి. కనుక నీవు ఒక దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని సంగత మర్చిపోతున్నావు. లెక్క చూస్తున్నాడు. బెల్షస్సరులాగా నీ జీవితం కూడా ముగిపోతే జీవితం వచ్చేసింది. సమయం వచ్చింది. ఆయన నామం అన్ని జనుల్లో దూషింపబడుతున్నట్లుగా నీ జీవిస్తున్నావా? ఏమండి? వాళ్ళతో ఏకీపించి ముందుకు కొనసాగటానికి మనం అలాగా లేము. దేవుడు ఆయన బిడ్డలు చాలా చక్కగా పెళ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన రీతిలో జీవించాలని కోరుకుంటున్నాను. అవునండి, పెళ్లి కుమార్తె లోకం అంటకూడదని, శరీర సంబంధం అనేది ప్రభుత్వం చేయకూడదని, సాతాను ఏదైనా అధిగమించినప్పుడు జ్ఞానయుక్తంగా వాక్యంతో ప్రార్థనతో ఎదిరించి పోరాడేలాగా ఈ విధముగా దేవుడికి తన వారి జీవితం అప్పగించుకోమని దేవుడు చెప్పాడు. కానీ ఇదిగానే అదిగానే చూసినట్లయితే మనం దేవుని యొక్క చిత్తానుసరంగా లెక్కిస్తున్నాం. అరకాలను తెల్లకొని నేను లెక్కిస్తున్నాను. ముగింపు వచ్చేసింది. బెల్షస్సరుని అప్పట్లో ముగించాడు. నేను ముగింపు రాబోతాను. నేను ముగింపు కూడా రాబోతాను. ఇష్టడురాలుగా ఉంటావా? కొంత నీ ఆశకాలం ఫలాన్ని చేస్తాను, లేదా దేవుడు దానికి అప్పగిస్తాడు. దేవుడు దానికి అప్పగిస్తాడు. అంత కఠినమైంది వద్దు, అంత కఠినమైంది వద్దు. రాజులు సైతం కూడాను బైబిల్ గ్రంథంలో మీరందరూ చదువుకుంటారు. మొదట 2 రాజులు, మొదట 2 దినవృత్తాంతాలు మీరు చదివినప్పుడు
కొద్దిమంది రాజులు మాత్రమే దేవుని యొక్క కృపలో ముందుకు సాగారు. కానీ అనేక మంది రాజులు త్వరగా రాలిపోయారు. మర్చిపోవద్దు, చదువుతున్నవారు, బైబిల్ చదువుతున్నవారు మీ అందరూ తెలుసు. అలాంటి దేవుడికి ఇష్టం కూడా లెక్కలో నాకు తెలిసి ఫింగరింగ్ చేస్తే నా దృష్టికి వచ్చింది ముగ్గురు. నా దృష్టికి తేలినది ముగ్గురు. ఒకరు దావీదు, 2 హిజ్కియా, 3 ఏషియా రాజు. అవునండి, అంటే సొలొమోను తిరిగి లేచాడులే, అది వేరే సందర్భం నుంచి కనుక దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. ముగింపు చాలా ప్రమాదం. బిగినింగ్ ఇస్ బెటర్ దాన్ ఎండింగ్. ముగింపు ధన్యకరంగా ఉండాలి. నువ్వు ప్రారంభంలో ఏ కష్టం అనిపించావో, ఏ శోధనలు అనిపించావో, ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో అధిగమించావో, ఇవన్నీ నీ జీవితం ముగింపానికి ధన్యకరంగా మేలుకరంగా చేయటానికి ముగింపు చాలా యోగ్యంగా ఉండాలి. లెక్క చూసి ముగించి ఆయన ముగ్గురికి అప్పగించేటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు అని నేను హృదయపూర్వకంగా పులిపెట్టడం నుండి మాట్లాడుతున్నా. ప్రభు నామమున రక్షణ పొంది ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నవారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు నేను వచ్చిన దగ్గర నుంచి నాతో ఉన్నవారు ఉన్నారు. రేపు చనిపోయిన తర్వాత ఒకవేళ నీ జీవితం లెక్క చూసి ముగించాల్సి వస్తే, ప్రభు నేను నాకు వచ్చిన దగ్గర నుండి అక్కడే ఉన్నానని చెప్పుకున్నా, అది ఉపయోగం లేదండి. ఆలోచించండి ప్రియులారా. నేను ఒకసారి కావూరులో ఉన్నప్పుడు ఆ సంతోష్ రాయమ్మ గారు మీటింగ్స్ పెట్టారు. నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరంలో ఉండి. ఒకరికి బాగోక ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను. ప్రార్థన చేద్దామని చెప్పి చెయ్యి అలాగా తల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాను. వెంటనే ఆమెలో ఉన్న దురాత్మ బయటపడింది. ఎవరు నువ్వు ఏమిటి అన్నాను. అనటంతోనే ఏమనుకో తెలుసా అండి, నాకు సొంతమ్మ బాగా తెలుసు. ఆమె ఉన్నప్పుడు కూడా చాలాసార్లు నేను ప్రార్థనకు వచ్చానని తెలుసుకున్న రోజుల్లోనే అన్నాను. మరి ఎందుకు ఇలాగ అయ్యావు అని అంటేనో నాకు ఏదో కొద్దిగా బాధ కలిగింది, అందుకని ఏదో చేసుకున్నాను అని అంటే, దేవుడు బిడ్డలారా లెక్క చూసి ముగిస్తారు. అమ్మా నేను ఆ పాస్టర్ దగ్గర ఉన్నాను, ఈ పాస్టర్ దగ్గర ఉన్నాను, వాళ్ళ దగ్గర ఉన్నాను, వీళ్ళ దగ్గర ఉన్నాను, ఓడికి తోసుబడి కానీ మాటలు చెప్పుకుంటూ కాలం గడపవద్దు. రేపు దేవుడి దగ్గర నిలబడినప్పుడు అవి దేవుడు అంగీకరించిన మాటను. నీ యోగ్యమైన ప్రవర్తన, నీ జీవితము ఇంపు సొంపైనటువంటి మంచి ఉన్నతమైన శ్రేష్టకరమైనటువంటి నీ జీవితమే లెక్కలు పడుతుంది. బాడుగోలు జీవితం, దౌర్భాగ్యకరమైన జీవితం, మెచ్చన జీవితం ముగించబడుతుంది. ఈ 2 రకాల్లో ఎలా ఉంటామో ఆలోచించేస్తాను. అందుకని బెల్షస్సరుకు చెప్పాడు, మెనే అంటే ప్రభుత్వ లెక్కలో నేను ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ఏం చేశాను, ఇప్పుడు నీ జీవితం కూడా ముగింపు రాబోతున్నా. ఎలా ఉన్నా ఒక విశ్వాసం గంటల కొద్ది ప్రార్థన చేస్తావు, గంటల కొద్ది వాక్యం చదివి ధ్యానం చేస్తావు, కానీ జీవితం మార్చుతావు. సబ్ చేసుకోవటం లేదు. 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. మీకు జ్ఞాపకం లేకపోతే నాకు ఉంది, చెప్పాను కదా. యూదా వారి పాపం ఎక్కడ రాయబడి ఉంది, అది తుడిస్తే పోదు, చప్పి వేస్తే పోదు, రక్తలు చేస్తే పోదు, అది పగలదు కూడా. దేవుడు పగలకూడదు తప్ప. ఏమండి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. కనుక మీ ఆత్మీయ జీవితం దేవుడికి ఇష్టకరంగా లెక్క చూడబోతున్నాడు. ఇప్పటికే చూస్తున్నాడు, ఇక ముగింపు వచ్చేసింది. దేవుని మెచ్చేలాగుందా? దేవుడిని పట్ల ప్రతీకారం తెచ్చేలాగా ఉందా? దేవుడి యొక్క శ్రేష్టమైన బహుమానం ఆయన దగ్గర నుంచి పొందాలనుకుని అనేటువంటి లెక్క చూసాడా?
ఆయన భయంకరమైన తీక్షణమైన కంటే ఉగ్రత పాలు చేయడానికి చేస్తే అది నీ మీద భయంకరమైన అధిగమించడానికి ఉన్నావా? ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. విశ్వాస జీవితం ఒక రోజు కాదండి. నేతి బీరకాల నెయ్యి కాదు, పెరుగు తోటకూరల పెరుగు కాదు, ఊరిక కాలం క్షేపం చేసుకునే వచ్చి ముచ్చట్లో చెప్పుకుంటూ గడిపే కాలం కాదు. విశ్వాస వీధిలో ఒక లిస్ట్ ఉంటుంది, అవన్నీ మీకు తెలుసు. అబ్బా ఏమి చెబుతున్నావు? బారాకు, సంసోను, యెఫ్తా. ఆలోచించేయండి. రాజ్యములు తలకిందులు చేస్తారు, సింహము నాళ్ళు ఊరించాలి, ఎన్నో సాహస కార్యాలు చేశారు. వారి విశ్వాసం నీ జీవితంలో ఏం చేశావు చెప్పు. ఒకరు చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను వచ్చిన తర్వాత పిడుగురాలలో చాలా దేవుడు అద్భుతాలు చేశాడు. 15 సంవత్సరాలు సంతానం లేదంటే సంతానం కలిగింది. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అనేక మంది కోపలలో ఉన్నారు, సంతానం కలిగి ఇప్పటికి కూడా బాగా పెద్ద పెద్ద పిల్లలైన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దెయ్యముల సంగతి అన్నావా? ఇది మామూలుగా చెప్పుకోవాలి. అవును, గుంటూరు మీ కాలేజీలో ఒక అబ్బాయి అల్ప భోజనం తిన్నాడంట. వాడు దుష్టుడు లూసిఫర్ వెంటబడింది. సుమంతపురం మీటింగ్స్ పెట్టాడు. అప్పట్లో జోవ గారు కారులో వస్తాడు, ఆయన నెత్తి పట్టేశాడంట. రాత్రి భోజనం లేదు, ఎవరో చెప్పారంట గుజరాల్లో పలానా వాళ్ళు ఉన్నారు. వచ్చాడు, వారం రోజుల వారి కోసం ఉపవాసం ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, వేల సంఖ్యలో వెళ్తున్నాం, వందల సంఖ్యలో వెళ్ళిపోతున్నాం అని 33 కోట్లు పేర్లు చెప్పి వెళ్ళిపోయాయి. మామూలు విషయం కాదు. దేవుడు ఎన్ని చేశాడు అద్భుతం. నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ఇష్టమైన కార్యం చేశానని చెప్పు. దేవుడు నీ పట్ల సంతోషించే పని నువ్వు చేశాను, దేవుడు నా పట్ల సంతోషించాడని చెప్పు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బ్రతుకును కొద్ది కాలంగా దేవుని మహిమార్థమని చెప్తున్నాను. నన్ను ఎవరు చూడటం లేదులే, దేవుడు చూడటం లేదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఉన్నావో, ఏం చేస్తున్నావో, సై అంటే సై అంటున్నావు, గయ్య అంటే గయ్య అంటున్నావు, వెయ్యిరా అంటే వేస్తున్నావు, కూర్చోనంటే కూర్చుతున్నావు. నీ జీవితం అంతా లెక్క ఒకరోజు దేవుడు చూడబోతున్నాడు, ఖర్చు అయిపోతున్నాడు. రోజు ఎంత తప్పించుకుంటావు, తప్పించుకుంటావు. వద్దు అంటే ఎగిరిపోతాం మన జీవితం. ఏ పట్టిది ఈ జీవం? యాకోబు భక్తుడు అన్నాడు, మీ జీవం ఏ పట్టిది? ఆఫ్టర్ ఎంత ఈ మనుషుల జీవితం. బ్రతుకు కొద్ది కాలము దేవునికి ఇష్టకరంగా, ఇంపుగా, సుఖంగా బ్రతుకు, మాట్లాడు, ప్రవర్తించు, దేవుని వైపు పొందు, మంచి కార్యాలు చేయి. మొన్న అన్నాను శాంతితోటి, అమ్మాయి వచ్చే నెలలో అష్టగారు వస్తారు కదా, మరి ఇల్లు పరిస్థితి ఏంటి అమ్మాయి అన్నాను. అసలు నన్ను అడగొద్దక్క, నన్ను అడగొద్దు, అది నీ ఇష్టం. ఎప్పుడో చెప్పాను కదా దైవజనులకని అన్నాను. మంచి కార్యాలు చేయి, దేవుని మెప్పించు. ఉపచార ధర్మము మర్చిపోటుకు దేవుడు ఆలోచించండి. దేవుడా, ఏం చేస్తున్నావు? మాట తీరు ఎలా ఉంది? దేవుడికి ఇష్టంగా జీవించు. కొద్ది కాలమే మన జీవితంలో ఉన్నది, ఎంతో లేదు. ప్రళయం విసుగుపడుతున్నాయి, చర్చలకు రోజు యజ్ఞాలు రాబోతున్నాం,
ఏమండి, నేను వింటున్నాను అప్పుడప్పుడు వార్తలు అవి ఇవి ఉంటున్నాను. క్రిస్టియానిటీ త్వరగా భూస్థాపితం కాబోతున్నది, పరిస్థితులు రాబోతున్నాయి. ఇంత ప్రచండమైనటువంటి నాశనం సంభవిస్తే నీ జీవితం ఎలా ఉంది? దేవుని దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుడు వింటున్నాడని ఏ విధంగా మాట్లాడుతున్నావు? సరే ప్రశ్నించుకో. ఆనాడు బెల్షస్గా చెప్పాడు, ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు దేవుడు. నీ జీవితాన్ని లెక్క చూసి ముగించబోతున్నాడు. భయపడు అమ్మా, భయపడు. ప్రభు సిలువ వేసినప్పుడు దత్తుకున్న వేశాడు. ఎడం ప్రకృతంగా దేవుని వ్యతిరేకించాడు. దేవుని వెలుగుని బిడ్డమే, కానీ పైకి ఒకటి లోపల పైకి గొడ్డి చర్మం, లోపల తోడి స్వభావం. తొక్క కూడుతూ ఉంటాను లోపల మొసలుతున్న బాన్లాగా. నాకు బాగా ఇష్టం అన్నమాట. ఇది మీద నీకేమి కనబడుతున్నది? అయ్యా మొసలుతున్న బాణ. ఓ ఉత్తర దిక్కు నుండి కీడు వస్తున్నది. ఉత్తర దిక్కు దేన్ని సూచిస్తుందంటే కీడికే సూచిస్తుంది. మా నాకు డైరెక్షన్ ఎక్కువ కీడికి సాధించు. అది ఇజ్రాయేల్ సాధించి ఉండిపోయింది. మన మీద అంత ప్రభుత్వం చేపడతాం. మన జీవితం సమత్వం దేవుడికి ఇష్టకరంగా ఉంచుకుంటాం. నేనే ప్రభుత్వ విషయంలో ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు? లెక్క చూసి ముగిస్తున్నాడు. లెక్క కౌంట్. ఏమండి, వ్యాపారస్తులు ఉన్నారంటే పక్కటి కాలం అంతా వ్యాపారం అవన్నీ ఇవన్నీ ఏవేమో చేస్తారు. ఇక సాయంత్రం ఏదో ఒక టైంలో కూర్చుంటారు. ఇక లెక్కలు చూసుకుంటారు. అది ఏ లెక్కలో ఆ తర్వాత లెక్కలు చూసుకుంటూ ఉంటారు. లాభం రావాలిగా, లాభం ఎంత వచ్చింది అనేది చూసుకోవాలిగా. అందుకు ఆలోచించండి పిల్లలు. ఈ లెక్కలు నువ్వు లెక్క చూసుకున్నావో, నీ పైన ఒక ఆయన అధికారం ఉండాలి. నేను లెక్క చూడబోతున్నాను. ఎలా ఉండవు? నేనే చేస్తుంటే పనికి మళ్ళీ దౌర్భాగ్య పనికి ఇప్పుడు నేను మీ జీవితాన్ని ముగించేస్తాను అన్నాడు. రెండవ చదువు ముగిస్తాను. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడింది. అంతే, తక్కువ. మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళారు, ఏదో ఒకటి కొనడానికి వెళ్ళారు, కాటా వేస్తాం. రెండు ఎక్కువలు ఉంటేనే పంపిస్తారు. కొనే వస్తువు పైకి వెళ్ళి బరువు కిందికి వస్తే అది ఈక్వల్గా వచ్చేలాగా వేస్తాడు. ఇప్పుడు చూచాడు, తేలిపోయాడు. బ్రతుకు తేలిపోయింది, మాట తేలిపోయింది, ప్రవర్తన తేలిపోయింది, జీవితం మొత్తం కోల్పోయింది, తేలిపోయింది. ఎక్కడ ఏం కనిపించాలి ఆ దేవునికి మంచి. తిమోతి విషయంలో అపోస్తలుడైన పౌలు గారు మంచి సాక్ష్యం చెప్పాడు. ఆయనకు అంత భక్తి అలవర్చుకున్నాడు అంటే ఎవరు కారణం? లోయ అవ్వ. చూడండి, నువ్వు కూడా భక్తి నీకు మాదిరిగా ఉన్న వాళ్ళని చూడవయ్యా, చూడవమ్మా. అందుకే పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. అందుకే గాంధీ నక్సలు ఈ రోజు ఏం కట్టుకున్నారు, ఏం బాగుంటారు. ఇది జెంట్స్ వాస్తు జెంట్స్ అయితే టక్కెంత చేసుకున్నారు, షూ వేసుకున్నారో లేదా, సాక్స్ వేసుకున్నారో లేదా, ఏం మాట్లాడు అయితే చూడవలసింది. తెల్లసరి కట్టిందా లేదా, ఎలా ఉన్నారు అది చూడవలసింది. అది కాదు, వారిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించాలి. దేవుడు ఆత్మ వారిలో ఉంటుంది కనుక అది గమనించాలి. ఆలోచించండి పిల్లలు. కనుక
నిన్ను చూసినప్పుడు ఏమైపోతున్నావు? ఏమవుతున్నావు? వెళ్ళిపోతున్నావు అబ్బా, వెళ్ళిపోతున్నావు. ఆలోచించండి, ఎంత ప్రమాదం వెళ్ళిపోతే. ఎంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు దేవులో ఉన్నానని చెప్పుకుంటూ, భలే ప్రార్థనపడవాళ్ళు అని చెప్పుకుంటూ, నీకు మించినటువంటి వాక్యానికి వెళ్ళిన వారు లేదని చెప్పుకుంటూ ఊరిన వెళ్ళిపోయేవే. ఎంత బాధాకరం అండి. నేనంటే ఏమనుకుంటున్నాం? పాపం బెదిరిస్తుంది కొత్తగా వచ్చే విశ్వాసుల్ని, పాత విశ్వాసులు బెదిరిస్తారు. ఏమో తెలుస్తా అండి. ఏమనుకున్నావు? నిన్నగాక మొన్న వచ్చావు. నేను ఎప్పుడు ఉంటున్నా? వచ్చినప్పుడు అనుకోండి. ఎప్పుడున్నా నేను? అక్క వచ్చినప్పుడు దగ్గర ఉంటుందా? నువ్వు ఎప్పుడు వచ్చావు చెప్పండి. నిన్నగాక మొన్న వచ్చావు. ఎవరికప్పుడు మన నేను ఎప్పుడో అప్పు వచ్చినప్పుడు ఉన్నాను. నేనే గొప్ప తప్పే. ఒక మాట చెప్పాలంటే అప్పు వచ్చిన దగ్గర నుంచి ఉన్నామని పేరుగా తప్ప ఏం లేదు. ఖాళీ డబ్బాలో రాళ్ళు వేసి ఇట్లా ఊపితే ఎలా ఉంటుంది? ఆ డబ్బా జాగ్రత్త, మోసపోవద్దు. కనుక తేలిపోతున్నావా? నువ్వు బ్రతికి ఉండగానే తేలిపోతే ఎంత ప్రమాదం అండి. నువ్వు చల్లగనలు లేవు, వెచ్చగనలు లేవు, నిలువెచ్చగా ఉన్నావు. అసలు దేవుడు నిలువెచ్చనిస్తే కాదు, అసలు నిలువెచ్చని స్థితిని దుప్ప కొట్టివేశాడు. అసలు వద్దు, నాకు అవసరం లేదు. ఆలోచించండి. ఇంకా దేవుడు చూచబోతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? అసలు ఎవరు మోసం చేసుకోవాలండి. ఆలోచించండి. నాకు అన్నీ తెలుసు. అసలు నీ ఒక్కసారి వాక్యంతో నీ హృదయాన్ని నువ్వు చూసుకుంటే లోపం ఏంటో నీకు తెలుస్తాను. ఎక్కడో జారేవో, ఎక్కడ నేస్తులేవో, ఏ స్థితిలో అలాగా దిగజారిపోయావో అనేది బాగా తెలుసు. దాన్ని చూసుకో. అస్సలు చూసుకో. ఎంత ఇతరుల కంటిలో పెద్ద దూలాన్ని ఎక్కాలి. నర్సు దూలము ఎక్కాలి. నువ్వు మాత్రం నీ కంట్లో ఉండదు. నువ్వు చూసుకో. అది చిన్నదా పెద్దదా తర్వాత. ఇతరుల కంటి మీద మాత్రం 24 గంటలు చేసిన దగ్గర నుంచి వెతకలేనా? నువ్వు ఒక విశ్వాసమా? నువ్వు ఒక ప్రాంతపురాలువా? నువ్వు ఒక ప్రాంతపురుడువా? నువ్వు వాక్యం అనుకో తెలుసా? ఆలోచించండి పిల్లరా. వేస్తున్న పనులు దేవుని రాజ్యం వెళ్ళడం వద్దు. దేవుడు చూసినప్పుడు వెళ్ళిపోతావేమో. నేను ఒకసారి పుస్తకం చదివాను. ఒక ఆమె విశ్వాసి చనిపోయినది. దేవుడి సింహాసనం దగ్గరికి వెళ్ళింది. ఒకసారి దేవుడు రాజ్యం అంతా చూసి అన్నదంట, ప్రభు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుంది, భలే బాగుంది ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్ళమ్మా, ఇంకా కొంత సమయం ఉంది వెళ్ళు అన్నాడు. ప్రభా నేను వెళ్ళను ప్రభా, చాలా బాగుంది ఇదంతా, బంగారు వీధులు, చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి, చాలా బాగుంది ప్రభా, నేను వెళ్ళను అంటే దేవుడు అన్నాడంట, నీలో ఓర్వలేని తనం ఉన్నదని నిర్దేశాడంట. దేవుని స్తోత్రం. ఏమండి ఏముందంట? ఏంటి బలహీనత? ఏంటి? ఎవరైతే నీకెందుకు? ఎవరెట్టి పోతే నీకెందుకు? ఓర్చుకోలేని పరిస్థితి నీ జీవితంలో ఉంది అంటే అసలు నువ్వు ఒక విశ్వాసమేనా?
రేపు దేవుడు నేను చూసినప్పుడు వెళ్ళిపోతావుగా. ఆలోచించండి పిల్లలు. ఎప్పుడైనా సరే తేలిపోకుండా చూసుకో. లేకపోతే తలుపు వేయబడుతుంది. సింపుల్గా దేవుడు చెప్తాడు, మీరెవరో నాకు తెలియదు. ఏమంటారు చెప్పండి? మీరెవరో అది ఇంత అనిపించుకోవాలా? ఇన్ని సంవత్సరాల దేవుళ్ళలో ఉండి ఆ మాట అనిపించుకుంటావా? ప్రతి కుమారుడు సంగతి ఎంతకు బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, దౌర్భాగ్యుడు పనికి మాలవాడు ఏమండి ఏదో సైతాను ప్రేరేపణం మోటాములు చదువుకుని వెళ్ళిపోయాడు జన్మవాళ్ళు. ఏదో దరిద్ర జీవితం జీవించాడు, చివరొక దేవుడు పొందాడు, వచ్చాడు. ఏమండి అక్కడ తండ్రి ప్లేన్ గా చెప్పేసేసాడు దాచకుండా. ఈ నా చిన్న కుమారుడు చనిపోయి తప్పిపోయి వచ్చాడు. అంతకంటే శ్రేష్టమైన మాట ఏమన్నా బైబిల్లో ఉందా? చెప్పాలి లేదు. అంత నన్ను చూసి చెప్పాలి పైవారు కూడా. ఎంతకంటే శ్రేష్టమైన మాట ఉందా అంటే? వాడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి ఏంటండి? పెద్దవాడికి అర్థం కాలేదా? అర్థం చేసుకునే శక్తి లేదా? ఏమండి ఆహా నేను లోపల మాత్రం కాదు. అప్పటిదాకా తండ్రితో ఉన్నావుగా. ఏమండి క్షణంలో దాటావా? అందుకే చూసినప్పుడు తెలిపోతాం. నేను అక్కడ అమ్మగారు ఇద్దరు ఉన్నప్పుడు రాణిమ్మ గారు సంతోషమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు సంఘంలో విశ్వాసాలు వచ్చి అనేవాళ్ళు, నవ్వుతూ అనేవాళ్ళు, అమ్మ దేవుడు అక్కడికి వస్తే మేము ఒక నీసం అమ్మ పాప చెందును మీ చెంగు పట్టుకునేనా మేము ఎలాగో మీరు వెళ్తుంటే అట్లా వస్తాంలే అమ్మ అని అనేవాళ్ళు. చెంగులు పట్టుకుని వస్తే ఒక్కొక్క చెంగు 10 మందినో 20 మందినో పట్టుకుంటారు. అర్థమైంది నేను చెప్పింది? ఏమండి అట్లా వచ్చేలాగైతే ఏం చేస్తారు? ఎన్ని చూడండి అందరూ. అట్లా వచ్చేలాగైతే ఒక్కొక్క 10 చెంగును ఎంతమంది పెట్టుకుంటారు? ఎంతమంది కొట్టుకుంటారు. పరివారం ఉంటున్నారా? ఒట్టి మాట్లాడండి. దేవుని బిడ్డలాగా జాగ్రత్త అండి. చెబుతున్నాను, చిప్పు వచ్చేసింది 660. ఇంకా వేయించుకోవటమే ఆలస్యం. వచ్చేసింది, కొన్ని దేశాలకు వచ్చింది, మనకు కూడా రాబోతుంది. తేలిపోయే వాళ్ళందరూ వేస్తున్నారు, వేయించుకుంటారు. కనుక నువ్వు వేయించుకుంటావు లేదా దేవుడి కోసం జీవిస్తావు? ఒకసారి ఆలోచించి తెలిపోతామని ఏదైనా మహాసంగం చూసిన దాకా కాదు, ఇక్కడే తెలిపోతాం. అందుకని తెక్కి రాసులో చూశాను, నువ్వేమయ్యావు అంటే నీ జీవితం అంతా దేవుడికి బరువుగా ఉందండి. ఎంత బాధాకరమండి. నీ మాటకి ఎంత బరువుగా ఉండయండి. మురికి మాటలు, దౌర్భాగ్యకరమైన మాటలు, గుర్తులు. ఒక ఆయన అంటాడు, వేపు గారు చదవద్దు కానీ ఈ ఎలిఫజు ఎలుహు స్నేహితులు మాట్లాడే మాటలు అంటాం ఆయనకి ఎట్లుండే తెలుసా? గుర్తులుగా ఆయన మీద పడ్డాయి అంటాడు. ఎలా పడ్డాయి అంటామా? గుర్తులుగా పడినాయి అంట. అందుకే అంత భారంగా ఆ మాటలు ఆయన వదిలోకి చుట్టుకుపోయి మీరు ఆలోచించండి. ఇవన్నీ రేపు తేలిపోయే రోజు రాబోతాను. ఎందుకంటే ఎవరి నీతిమంతులు వద్దు. ఒక వేలు పెట్టి నువ్వు చూపిస్తే 3 నీ వైపు తిరుగుతున్నాయే. వెళ్ళిపోతావు. దర్శనంలో చెప్పాడు, మీనే అంటే ముగించాను, లెక్క చూసి ముగించాను, ఇప్పుడు చూశానయ్యా, నువ్వు తెలిపోతున్నావు. విశ్వాస యొక్క జీవితాలను సందర్శించు.
సిన్. నీకు ఇచ్చిన అధికారం తీసివేసి మరొకరికి ఇస్తున్నామన్నాడు. తర్వాత అమ్మా ఎంత బాధాకరం అండి. ఆ రాత్రే కల్లీలు వచ్చేసి అతను అంతం చేసి పడేసి చివరి నాల్లో ఉన్నాం. ప్రభు వస్తున్నారు. ఈ జీవితం శాస్త్రం అనుకుంటున్నారా? ఏమండి, ఈ జీవితం చేసుకొనుకుంటారా? మూన్నాళ్ళ ముచ్చటండి. ఎప్పుడు ముగించబడుతుంది అర్థం కాదు. ఏదో వ్యాక్సిన్ లేదు, ఎప్పుడు వేస్తామని ఇంటికి వచ్చారు. ఆశా వర్కర్లు కూడా నన్ను అడిగింది. నేను వేయించుకున్నాను. నాకు వద్దన్నాను, చెప్పేస్తాను నాకు వద్దన్నా. ఎందుకంటే ఎందుకు నాకు ఇష్టం వద్దన్నా. కానీ ఎన్ని వేయించుకుని ఎన్ని చేసి ఎంత జాగ్రత్తలు పడినా దాని టైం వస్తే చెప్పండి అమ్మ, దాని టైం వస్తే ఆగదు. ఈ వ్యాక్సిన్ ఏదో నేను రక్షించడం. కోవిడ్ టైంలో వేసుకున్న ఆ వ్యాక్సిన్లు చాలా మంది చచ్చిపోయారు. పాపం మంచి మంచి అవస్థలు. ఆగిందా? ఒకసారి ఆలోచన చేస్తాను. నీ చేతిలో ఉన్న అధికారం తీసివేసి రక్తవారికి ఇచ్చేస్తాను. మేనే తెప్పలు కోసం విశ్వాస జీవితం దేవునికి భారంగా వద్దు. జీవితం భారంగా వద్దు, మాటల భారంగా వద్దు, నీ ప్రవర్తన భారంగా వద్దు. నీ విశ్వాస యాత్ర దేవునికి ఇష్టకరంగా ఉండేటట్టు చూసుకో. లెక్క చూసి ముగించేలాగా చేయవద్దు. అర్థాయిషిన మన దేవుడు గుర్తుంచుకోండి. దేవుడు ఎవరికి అర్థాయిషిన వల్ల దేవుడు దీర్ఘాయుష్మంతులు కావటానికి ఒకే ఒక సింపుల్ ఒక విషయాన్ని చెప్పేశారు. నువ్వేమీ చేయని అవసరం, కోట్లు ఇవ్వడం అవసరం. ఈ తల్లిదండ్రులు సన్మానించు అంతే అంతే. లాంగ్ లైఫ్ అని చెప్పాడు దేవుడు. దీన్ని ఇప్పుడు అనేక మంది వృధా చేసుకుంటున్నారు. అవును, జడ్జి గారు ఎప్పుడు అంటారు నాకు, అమ్మ మీరు 100 సంవత్సరాలు కట్టాలమ్మా అన్నారు. ఎందుకండి అనవసరంగా అమ్మ చెప్పుకున్నారు. ఎందుకండి అన్నా. అమ్మమ్మ ఉండాలి, ఇంకా మీతో పని ఉందమ్మా దేవుడికి ఉండాల్సింది. ఏమండి నాకు దేవుడిని ఆశీర్వాదం చూపించాడండి అన్నా. అమ్మ కాదమ్మా, అవసరమైతే దేవుడు అది కొట్టేస్తాడు. అది కాదమ్మా అంటారు, మాట్లాడు. దేవుడు ఎవరికి అర్ధాయుషులో పోయాడు అంటే అర్థమేంటో తెలుసా? పై ఉన్న వారు వినండి. అర్ధాయుషులో సగంలోనే ప్రారంభంలోనే కొద్ది ఆయుష్కాలంతోనే పోయాడంటే అర్థమేమిటి? పనిగట్టుకున్నాడు ఆ మనిషి విషయంలో. ఇక మార్పు చెందదు, ఇంకా లేదు అనుకుని లాగి పడేసాడు. అంతే, సింపుల్ గా చెప్పాలంటే. కానీ దేవుడికి ఇష్టకరంగా ఉండదు. నీ జీవితం అంతా చక్కగా సుఖప్రదంగా మంత్రుడుగా జీవితాలు మంత్రురాలు దేవుడు మధ్యలో పోయి మధ్యలోనే పోయింది వేషాలు ముగించాడు. లెక్క చూసి రెండో చూసినప్పుడు తేలిపోయాడు. మూడోది సత్తన్నావుడుగా వీడు బతికేవాడు కాదని అధికారం తీసేసి వేరే వేలకు వచ్చేసాడు. ఆ రాత్రికి రాత్రే కల్లీలు కాదొచ్చాక అర్థం చేసి పడేశాడు. ఆలోచించండి పిల్లల, అంత భయంకర శిక్ష నీకు నాకు మనం కలుగుతాం. ఒక బుక్కులు చదివా నేను. అప్పుడే కాలంలో 7 సంవత్సరాల శిక్ష చచ్చిపోయింది. ఒక మనిషి పశువైపోయి అడవులకు అరణ్యంలోకి తరువబడి గడ్డి మీద చనిపోయింది. కానీ నీకు నాకు తగ్గదు, వద్దు వద్దు అన్నారు. ఎలా ఉన్నారు? నీ ఆత్మీయ జీవితం నీ చేతిలోనే ఉన్నది. నీ ఆత్మీయ జీవితం నీ చేతిలోనే ఉన్నది. దేవునికి మంచిగా జీవించు, ఆయన మహిమంతమైన జీవించు, మంచి సాక్ష్యం కలిగి ఉండు, ఆయన కృప పొందు. అంతే. దౌర్భాగ్యకరంగా ఉండవచ్చు. లోకంలో నాకు గతించుతున్నది. ప్రభుత్వంగా వస్తున్నారు. గడిచేలాగా
నన్ను చూడటం లేదే, నా మాట వింటలేదే, నా చేతలు వింటలేదే, నేనేం చేశానో ఆయనకు తెలియదులే అని అనుకుంటున్నావా? భక్తుడు దావీదు ఒక మాట అన్నాడు, ఒక్క మాట చదవండి ముగించేసుకున్నాం. దేవుడు ఎక్కడున్నా ఉన్నాడు, ఎవ్రీవేర్ అంటున్నాడు. చదువుదాం చూడు, 139వ అధ్యాయము ఒక మాట చదివేసి ముగిద్దాం. నేను కూర్చుండుట 39వ అధ్యాయం మొదలు వచ్చినము. యెహోవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. చదువు ఇంకా. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. కదా నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు. అంతే, నువ్వు ఎటు పారిపోయినా అక్కడ ఉన్నాడు దేవుడు. చదువు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. అంతే, నువ్వు ఎక్కడున్నా ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చొని సైగా సై అనమంటే అక్కడ కూడా దేవుడు అన్నాడు. అక్కడ ఎవరికో ఏదో చెప్పారు, ఎవరు చెప్పకపోతే అక్కడికి ఎక్కడ తెలిసింది అందుకు అనుకుంటున్నావు. దేవుడే తెలియజేస్తాడు ఆయన బిడ్డలకు. ప్రభువైన యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలియజేస్తాడు అనే సంగతి మర్చిపోవాలి. అంతే, అతని స్థితి కొద్దిగా ఉన్నది. నువ్వైనా నేనైనా మనం జీవితంలో సాధించేదేమీ లేదు. ప్రభులో చాలా జాగ్రత్తగా ఉన్నాము. బెల్షస్సరు లాంటి స్థితి వద్దు, బెల్షస్సరు లాంటి ప్రవర్తన వద్దు, బెల్షస్సరు లాంటి అవిధేయత వద్దు, బెల్షస్సరు లాంటి తిరుగుబాటు వద్దు, బెల్షస్సరు లాంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయవద్దు. బెల్షస్సరు లాంటి అహంకారమయుక్తమైనటువంటి మనసు అసలే వద్దు. తగ్గించుకుందాము, మనం తగ్గించుకుందాం, దేవుడికి మన జీవితంలో అప్పగించుకుందాం. ఒకసారి ఎలా ఉన్నామో మన జీవితం దర్శించుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. బలరాధనలోకి వచ్చేద్దాం, త్వరగా వచ్చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన.